ఈ నెల 23న ఏపీ కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ నిర్వహించాలని ఫిక్స్ అయింది. ఏపీ సెక్రటేరియట్ వెనుక భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు సభ ఉంటుంది. ముఖ్యంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో కూటమి వార్షికోత్సవ సభ నిర్వహిస్తోంది. ఈ నెల 12న జరగాల్సిన కూటమి ఏడాది పాలన సభ గుజరాత్ అహ్మదాబాద్లో విమాన ప్రమాదం కారణంగా వాయిదా పడింది. దీంతో ఈ నెల 23న ఈ సభను ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఈ నెల 12న జరగాల్సిన కూటమి ఏడాది పాలన సభ ఈ నెల 23న జరగబోతోంది. 23న సెక్రటేరియట్ వెనక ఉన్నటువంటి భారీ బహిరంగ సభ ప్రాంతంలో ఆ ఖాళీ స్థలంలో ఈ బహిరంగ సభ ఉండే అవకాశం కనబడుతోంది. 23వ తారీఖున ఏపీ కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ జరగబోతోంది. దీనికి నామకరణం కూడా చేసింది. ఏపీ సెక్రటేరియట్ వెనక భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ సభ ఉండబోతోంది. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఈ సభను నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సునీల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంవత్సరం అయిన నేపథ్యంలో సుపరిపాలన ముందడుగు కార్యక్రమం చేపట్టాలని గతంలో అనుకున్నప్పటికీ ఆ రోజు ఏదైతే అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలో వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమాన్ని 23వ తారీఖు సాయంత్రం సచివాలయం వెనక ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఆనాడు బహిరంగ సభ ఏర్పాటు చేశారో అదే ప్లేస్ లో సభ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మిగిలిన 4 సంవత్సరాల్లో చేపట్టబోయే కార్యక్రమాలు పలు అంశాలు, కీలక అంశాల గురించి ఇక్కడ చర్చ జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమికి చెందిన ఏదైతే ప్రజాప్రతినిధి కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, నాయకులంతా ఇక్కడ పాల్గొంటారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ అధికారులందరూ కూడా ఇక్కడ పాల్గొంటారు. ఎందుకంటే టీం వర్క్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా అభివృద్ది చేసి చెందింది, అదేవిధంగా సూపర్ 6 లో భాగంగా కార్యక్రమాల అమలు జరుగుతున్న తీరు కావచ్చు, సంవత్సరం పాలనలో జరిగిన విజయాలన్నీ కూడా ఇక్కడ చర్చించబోతున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా వ్యూహాత్మకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ కూడా చంద్రబాబు విడుదల చేశారు. ఇవన్నీ కూడా అందరి సలహాలు, సూచనలు తీసుకుని మరింత సమర్థవంతంగా ముందు ప్రభుత్వాన్ని నడపాలని కూటమి సర్కార్ అయితే నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కీలక సమావేశం కూడా జరగబోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి 3 పార్టీలు కలయిక ఏ విధంగా ముందుకు పోతుందో అందరూ చూశారు. కేంద్రం నుంచి ఇతోధిక సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ కూడా శరవేగంగా అమలు జరుగుతున్నాయి. తల్లికి వందన కార్యక్రమం కూడా సక్సెస్ అయిందని ఇప్పటికే సమాచారం అంతా కూడా ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు కూడా మున్ముందు ఇదే విధంగా సక్సెస్ చేస్తామనే నమ్మకం కూటమి చెప్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఆ రోజు కీలక వ్యాఖ్యలు అయితే చేసే అవకాశం ఉంది. కీలక నివేదికను కూడా విడుదల చేయబోతున్నారు. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.